ఆర్మూర్ అండ్ చుట్టుపక్కల ఊర్ల నుండి ఈ మధ్యన మాకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా డీఎమ్స్ వస్తున్నాయి. మేడం నాకు టూత్ పెయిన్ ఉంది ఒక టాబ్లెట్ చెప్పండి. లేదు చిగుర్లకి పెయిన్ ఉంది ఒక టాబ్లెట్ చెప్పండి. అండ్ కొందరైతే వాళ్ళ ఓరల్‌గా ఫోటోస్ పంపించేసి ఈ ప్రాబ్లమ్ ఏంది దీనికి మెడిసిన్ చెప్పండి అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. టూత్ పెయిన్ అనేది ఇద్దరు ముగ్గురికి ఉన్నా కానీ ప్రాబ్లమ్ అనేది ఒక్కొక్కరికి వేరేగానే ఉంటుంది. వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా వేరేగానే ఉంటుంది. అందరికీ సేమ్ మెడిసిన్స్ అనేది మనం ఇవ్వలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి టూత్ పెయిన్ ఉందనుకోండి, వాళ్ళకి ఏదైనా డెంటల్ క్యావిటీస్ అయి ఉండొచ్చు. అదే ఇంకొకరికి టూత్ ప్రాబ్లమ్ ఉంటే గనక అది చిగుర్ల ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. కొందరికి విజ్డమ్ టూత్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. సో జనరల్‌గా ఏందంటే పేషెంట్స్‌కి డెంటిస్ట్ ఒక్కసారి మనం చెక్ చేసిన తర్వాతనే, ఒక ప్రాపర్ డయాగ్నోసిస్ చేసిన తర్వాతనే మనం ఒక ప్రాపర్ మెడిసిన్ ఇవ్వగలుగుతాం. ఒక ప్రాపర్ మెడికేషన్‌తో పాటు ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం. అంతేగాని మనం అన్ని డెంటల్ ప్రాబ్లమ్స్‌కి ఒకే మెడిసిన్ అనేది ఉండదు. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ పర్పస్ మీకు మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం కాదు, జస్ట్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం, డెంటల్ హెల్త్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం. మీరు ఇలా ఇన్‌స్టాలో డిఎమ్స్‌లో మెడిసిన్ అడగడం కంటే బదులు మీకు ఎలాంటి డెంటల్ డౌట్స్ ఉన్నా కానీ కమెంట్స్‌లో పెట్టండి. జనరల్ అవేర్నెస్ కోసం ఈ డౌట్స్‌లో ఏదైనా యూస్ఫుల్ అయ్యే క్వశ్చన్స్‌ని నేను ఖచ్చితంగా నెక్స్ట్ రీల్స్‌లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము.